అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి. ఇదంతా ముందు రోజు క్లీనింగ్ సెక్షన్ అనమాట. ముందు మనం క్లీనింగ్ చేసుకుంటాం కదా, పూజ గది, ఇల్లు అన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారిని శారీ డ్రాపింగ్ చేశాను. నేను ఈ సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతానికి కొనుక్కున్న చీర ఇదేనండి. ఈ శారీ డ్రాపింగ్ అన్నది ఫస్ట్ నుంచి ఏమీ ఆనవాయితీ ఏమీ లేదు. జస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి మా దివ్య తల్లి నేను సరదాగా కట్టడం స్టార్ట్ చేశాము. అలా కట్టడం ఇంకా అలవాటు అయిపోయింది. ప్రతి సంవత్సరం నేను కొన్న చీర అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేయడం. ఆ కింద బట్టల క్లిప్లు ఏమి అనుకోవద్దు, కుర్చీలు బాగా రావడానికి అలా పెట్టాను అనమాట, అంతే. ఇక్కడ ఏమో మార్నింగ్ లెగిచి ఇదంతా డెకరేషన్ చేశాను. అరిటాకులతో అటు ఇటు చెట్లు పెట్టి పైన అరిటాకులు అలా వేసి కొంచెం డెకరేషన్ చేశాను, వెనకాల బోడిగా ఉందని చెప్పి. ఇంకా మార్నింగ్ లేచిన కాడి నుంచి పనులు ఉంటాయి కదా, వ్రతం అంటే మామూలుగా ఉంటాయి ఆ పనులు. నా చిన్న కూతురేమో గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేస్తుంది. నా పెద్ద కూతురేమో బయటకు అడిగేసి ముగ్గులు పెట్టేసింది ఆ చివరి నుంచి చివరికి. పిల్లలు మాత్రం బాగా సాయం చేస్తారు. ఏదైనా ఉత్తప్పుడు చేస్తారు, ఏవైనా ఫంక్షన్లు లేకపోతే ఇలా వ్రతాలు అయితే ఇంకా ఎక్కువ చేస్తారు. అందులో మాత్రం నేను చాలా హ్యాపీ. పిల్లలు చెప్తే మాట వినే పిల్లలే, అన్ని పనులు సాయం చేసే పిల్లలే. చదువుతారు, అమ్మకి సాయం కూడా చేస్తారు. ఆడపిల్ల అన్నాక అన్ని పనులు నేర్చుకోవాలి. నేర్పించకపోతే రేపొద్దున మనల్నే అంటారు. అందుకే అన్ని పనులు నేర్చుకుంటున్నారు. ఆ రోజైతే చాలా హడావిడి అయిపోయిందండి. వ్లాగ్ షూట్ చేయడానికి కూడా అవ్వలేదు. కాకపోతే ఏదో చిన్న చిన్న క్లిప్స్ అలాగా తీసి పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు రెడీ చేసాము. రెడీ చేసాక ఇంకా అమ్మవారికి కలశ స్థాపన చేసి పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇందాక చూపించిన అమ్మవారి ప్రతిమ ఓన్లీ అలంకరణకేనండి. ఏదో అందంగా చూడడానికి మనకి ఏదో హాయిగా ఉంటుందని చెప్పే, కానీ నిజమైన అమ్మవారు అయితే మనం కొబ్బరికాయ ఎక్కడ పెడతామో కలశంలోనే ఉంటుంది అమ్మవారు. ఆవిడకే మనం పూజ చేయాలి. ఈ అలంకారం అంతా మనసుకి హ్యాపీగా అనిపించడానికి, లేకపోతే మనం చూసి ఆనందించడానికి, ప్రశాంతం పొందడానికి తప్ప నిజమైన అమ్మవారు అయితే మనం ఎక్కడైతే కలశం పెడతామో ఆ కలశంలోనే ఉంటారు. ఆ కొబ్బరికాయ పెట్టే కలశంలోనే ఉంటారు అమ్మవారు. నేను ఎప్పుడూ కూడా అమ్మవారు ఒక్కరికే పూజ చేయనండి. పక్కన విష్ణుమూర్తిని పెట్టే చేస్తాను ఫోటో. ఎందుకంటే వాళ్ళ భర్తతో కలిసి ఉంటేనే ఆవిడకి చాలా ఇష్టం. కలిపి చేస్తేనే ఇంకా ఆవిడకి బాగా నచ్చుతుంది. మొన్న తిరుపతి వెళ్ళానన్నాను కదా వ్లాగు, అప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఈ వెంకటేశ్వర స్వామిని. ఎలాగే తెచ్చుకున్నాను కదా అని చెప్పేసి అక్కడ పెట్టి రెండు పక్కన పెట్టి పూజ చేశాను. చాలా అందంగా ఉన్నారు కదండి అమ్మవారు అయ్యవారు. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. నాకైతే వ్రతం చాలా చాలా బాగా జరిగింది. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వ్లాగ్ చూసి లైక్ చేశారనుకోండి, లైక్స్ ఎక్కువ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఎక్కువ మందికి షేర్ అయిందంటే రీచ్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఇంకా నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంటుంది పెద్ద వ్లాగ్స్ చేయడానికి. మీకు ఏమైనా ఇంకా వ్లాగ్స్ ఎలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. వీళ్ళు సరదాగా షూట్ చేయడానికి కూర్చోమని చెప్తుంటే అలా కూర్చున్నారు పిల్లలు. ఇద్దరు చక్కగా రెడీ అయ్యారు. ఇద్దరికి లంగా ఓణీలు కట్టాను. ఇద్దరిని ఒకలాగే రెడీ చేశాను. అస్సలు ఒప్పుకోదనమాట మా చిన్న మేడము. పెద్ద మేడం ఎలా ఉంటే చిన్న మేడం అలాగే రెడీ అవ్వాలి, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. అక్క ఎలా రెడీ అయితే చెల్లి కూడా అలాగే రెడీ అవ్వాలి. నా ఇద్దరు లక్ష్మీదేవులు కూడా చాలా చక్కగా రెడీ అయ్యారు. పూజకి రెడీ అయిపోయారు. హాయ్ చెప్తున్నారు, మీరు హాయ్ చెప్పండి వాళ్ళకి. అంతేనండి, పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. అమ్మవారి దయ వల్ల నాకు తెలిసి పూజలు నేర్చుకున్నప్పటి నుంచి కూడా వ్రతం అయితే చాలా చాలా బాగా జరుగుతుంది.